అటెన్షన్ ప్లీజ్. బస్సు ప్రయాణం అంటే పెను ప్రమాదంగా మారిపోయింది. ఇప్పుడు క్యాలెండర్లో పేజీలు చిరుగుతున్నాయి. తేదీలు, ఘటనా స్థలాల పేర్లు, మనుషుల నామధేయాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇవే మారుతున్నాయి. రోడ్లపై మరణ మృదంగ ధ్వనులు, నెత్తుటి ప్రవాహాలు ఆగడం లేదు. ఎన్నేళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా, మరమ్మతులకు నోచని రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో ఎన్నో గుంతలు, ఈ దురవస్థ మారడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా బస్సు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయా? ఇటీవలి దుర్ఘటనలు అవుననే చెప్తున్నాయి. ఇరుకు రోడ్లు, గుంతలు, ప్రమాదకరమైన మలుపులు అలాగే తిష్ట వేసుకుని కొనసాగుతున్నాయి. టిప్పర్లు, లారీలు, బస్సుల రద్దీ పెరుగుతోంది. నెట్ రిజల్ట్ ఏమిటి అంటే రోడ్లు నెత్తుటి రహదారులుగా భ్రష్టుపడుతున్నాయి. ప్రమాదం అంటే అనుకోకుండా జరిగేది. ఆ లెక్కన ఇప్పుడు యాక్సిడెంట్లుగా ప్రచారం అవుతున్నవి ప్రమాదాలు కావు, క్రూరమైన హత్యలు. ప్రమాదకర పరిస్థితుల్ని సృష్టించడం, విమర్శలు వచ్చినా సరిదిద్దే ప్రయత్నం ఏమాత్రం చేయకపోవడం, తద్వారా మార్గాలను యమకోపాలుగా మార్చేయడం దుర్మార్గం. దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగని బస్సు ప్రమాదాలు, మారని రోడ్ల స్థితిగతులు చూస్తుంటే దుఃఖం కమ్మేస్తోంది. ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం, ఏ పార్టీ ప్రభుత్వం అన్నదానితో నిమిత్తం లేదు. బస్సు ప్రయాణం అంటేనే దడపుట్టే దురవస్థ గుండెల్ని పిండేస్తోంది. భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన జీవించే హక్కు రోడ్డు ప్రమాదాల్లో ఛిద్రమవుతున్న తీరు తీవ్రంగా కలచివేస్తోంది. 2025 అక్టోబర్ 24వ తేదీన కర్నూలు దగ్గర అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేటు బస్సు తగలబడిపోగా 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతపరిచింది. నవంబర్ మొదటి వారంలో నేషనల్ హైవే 163 మీద చేవెళ్ల వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న దుర్ఘటన నిశ్చేష్టపరిచింది. 41 రోజుల పసిపాప, 2 డ్రైవర్లతో పాటు 2 మంది దాకా ప్రయాణికులు టిప్పర్లోని కంకర కింద కూరుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఆ లారీ శంకరపల్లి నుంచి తాండూరు బయలుదేరింది. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు కుడి భాగంలోంచి దూసుకుపోయిన టిప్పర్లోని కంకర్రాళ్లు నిస్సహాయ ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. ఆ రోడ్డుపై ప్రతి 2 నెలలకు సగటున 8 వరకు బాడీలు పోస్ట్ మార్టంకు వస్తాయన్న డాక్టర్ మాటలు వింటే ఏమనిపిస్తుంది? గత 4 ఏళ్లలో ఆ మృత్యు రహదారి 200 మంది ప్రాణాల్ని మింగేసిందన్న గణాంకాలు వింటే ఏమనిపిస్తుంది? ఈ లెక్కలను మించి బలిదానం జరుగుతోంది. ఎంతో రద్దీగా ఉండే ఆ రోడ్డు ఇప్పటికీ సింగిల్ లేన్గా ఎందుకు మిగిలింది? 2018లోనే శాంక్షన్ అయిన రోడ్డును వెడల్పు కానివ్వకుండా అక్కడ భూములు కలిగిన స్థానిక పెత్తందారులే అడ్డుపడుతున్నట్లు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రోడ్లు బాగుపడితే ప్రాణాలు నిలిచేవని గర్భశోకంతో రగిలిపోతున్న తల్లిదండ్రులు ఆక్రోశిస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ వెనకాలే ఒకే కుటుంబానికి చెందిన 3 అమ్మాయిలు కూర్చుని ప్రయాణిస్తున్నారు. టిప్పర్ వేగంగా ఢీకొట్టి కంకర వచ్చి మీద పడగానే ముగ్గురికి మరణశాసనం అమలైపోయింది. ఒకే ఇంటి నుంచి 3 పాడేలు లేచాయి. ఎవరి నిర్లక్ష్యానికి, ఎవరి బాధ్యతారాహిత్యానికి ఆ కుటుంబం అంతటి దారుణ మూల్యం చెల్లించాల్సి వచ్చింది? చేవెళ్ల దగ్గర ఆ ఒక్క రోడ్డే కాదు, ఇంచుమించు అటువంటి పరిస్థితుల్లో రద్దీగా ఉన్న విస్తరణకు నోచని మార్గాలన్నింటికీ మోక్షం కలగాలి. అలా దిద్దుబాటు చర్యలు వేగంగా అమలుకు నోచుకుంటేనే రహదారి హత్యలకు గురైన అభాగ్యుల ఆత్మలు శాంతిస్తాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది. కర్నూలు దుర్ఘటనలో తగలబడిపోయిన బస్సులో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, అగ్నిమాపక పరికరాలు ఏమీ లేవంటున్నారు. బస్సులకు పర్మిట్లు, లైసెన్సులు ఇచ్చే ముందు ఎలా జాగ్రత్త పడాలో ప్రభుత్వాలకు ఇది వేకప్ కాల్. నవంబర్ మొదటి వారంలోనే జగిత్యాలలో ఇంకో బస్సు ప్రమాదం నమోదైంది. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మంది ఎక్కారట. స్త్రీలకు ఉచితంగా ప్రయాణం ప్రకటించాక ఆర్టీసీ బస్సులు వారితో కిటకిటలాడుతున్నాయి. రెవెన్యూ నష్టాన్ని పూడ్చుకోవడానికి టికెట్లు కొని ఎక్కే వాళ్లను దండిగా అనుమతిస్తున్నారని స్పష్టమవుతూనే ఉంది. అలా 170 మంది అయ్యారు. ఇది సింగులర్ ఇన్సిడెంట్ కాదు. పరిమితికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడం వల్ల ఓవర్లోడ్ ఇన్సిడెంట్స్ తరచూ నమోదవుతున్నాయి. జగిత్యాల ఘటనలో బరువు ఎక్కువై అంత తాకిడిని తట్టుకోలేక బస్సు టైర్లు ఊడిపోయాయి. అటువంటి ప్రమాదాలకు ఎవరు జవాబుదారీ? ఈ వరుస చూస్తే బస్సు ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు వెంటనే తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్ఫుటమవుతోంది. ప్రభుత్వాల్లోనే కాదు, తీవ్రమైన ఆవేదనతో చెప్పాల్సి వస్తున్న అంశం ఏమిటంటే, దుర్ఘటన స్థలిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి తక్షణ సాయం అందించాల్సింది పోయి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీయడానికి పోటీ పడుతున్నారు.
అది అమానుషం. దయచేసి ప్రమాదానికి గురైన వారికి చేతనైన సాయం చేయండి. మీ క్విక్ రెస్పాన్స్ కొన్ని ప్రాణాలనైనా నిలబెడుతుంది. ప్రభుత్వాలు ముఖ్యంగా దృష్టి సారించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. బస్సు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పాల్సినవి: మొదటిది మద్యపానం, రెండోది అమిత వేగం, మూడోది డ్రైవర్లకు తగినంత విశ్రాంతి లేకపోవడం, వీటన్నింటికన్నా ముఖ్యమైనది రోడ్ల దుస్థితి, ఆపై లైసెన్సింగ్ అవ్యవస్థ. చేవేళ్ల దుర్ఘటన తర్వాత అక్కడి గుంతల్ని కంకర మట్టి వేసి పైపైన తాత్కాలికంగా పూడ్చారంటే ఏమనుకోవాలి? వర్షానికి అవి కొట్టుకుపోవా? మరెన్నో ప్రాణాలకు అది ఉచ్చు బిగించడమే కదా. చాలా చోట్ల ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులైనా పెట్టడం లేదు. పటాన్చెరులో ఆర్టీసీ బస్సు కార్లను తప్పిస్తుండగా బ్రేకులు ఫెయిల్ అయి కరెంటు స్తంభాన్ని కొట్టి డివైడర్ మీదకి ఎక్కేసింది. షెడ్డులోంచి బండి తీసే ముందు కనీస చెకింగ్స్ కూడా లేవని అర్థమవుతోంది. పోనీ బస్సులు వదిలేసి రైళ్లు ఎక్కుదామన్నా అవి ఏమంత భద్రంగా లేవు. అదీకాక బస్సులు వెళ్ళగల ప్రాంతాలన్నింటికీ రైళ్లు ఎక్కడున్నాయి? యూపీలోని మీర్జాపూర్లో చౌపాన్ రైలు నుంచి దిగుతున్న పాసింజర్లను నేతాజీ ఎక్స్ప్రెస్ వేగంగా ఢీకొట్టిన దుర్ఘటన అడుగడుగునా ప్రయాణ అభద్రతను కళ్ళకు కడుతోంది. బతుకు దీపాలు ఆగిపోకుండా నిలబెట్టడానికి సరైన ప్లానింగ్ ఉండాలి. వేల మంది క్షతగాత్రులుగా మిగిలి పొగిలే దుస్థితి ప్రాప్తించకుండా చేయడానికి ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి, మానవీయ దృష్టి ఉండాలి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎకల్దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.